ఈ సమ్మర్లో దొరికే మామిడి పండ్లతో మంచిగా జ్యూసీగా స్వీట్గా టేస్టీగా ఇలా మ్యాంగో రవ్వ లడ్డు చేసుకొని తింటే ఆహా అనాల్సిందే. వెల్కమ్ టు తేజు వైబ్స్ అండి. ఇలా చూడండి, ఇలా చూపిస్తున్నాను కదా, చాలా టేస్టీగా అండ్ హెల్దీ కూడా. అయితే ఒక బౌల్ తీసుకొని బౌల్లో తగినంత నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయ్యాక రవ్వను వేసుకోవాలి. రవ్వ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా రవ్వ వేగిన తర్వాత నెక్స్ట్ మ్యాంగోని ఒక 4 మ్యాంగోస్ని తీసుకున్నా, బాగా పండిన మ్యాంగోస్ని తీసుకొని తొక్క తీసుకొని ఓన్లీ పల్ప్ తీసుకొని మిక్సీ పట్టుకొని, ఆ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేయించుకున్న రవ్వలోకి యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి. చూడండి, నేనైతే కాచి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసుకొని ఈవెన్గా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు షుగర్ కూడా యాడ్ చేశాను. ఇలా చూడండి, మొత్తం ఇట్లా మనకు ముద్దలాగా వచ్చే వరకు చేసుకోవాలి. ఆహా, టేస్టీ అండ్ ఈజీ, సూపర్ టేస్టీగా. ఇలా మీరైతే ఒకసారి ట్రై చేయండి, చాలా అరుదుగా సమ్మర్లోనే దొరికే మామిడి పండ్లతో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే నేను ఊరు వెళ్ళాను కదా అమ్మ వాళ్ళ ఇంటికి, అక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చెట్లు పెట్టారు, ఆర్గానిక్గా దొరికే ఫ్రూట్స్ తోటి నేను ఇలా చేశాను, చాలా టేస్టీగా ఉన్నాయి. అయితే ఈ రెసిపీ అనేది మనకి 1 వీక్ దాకా నిల్వ ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం 1 మంత్ వరకు వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.